మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అదేవిధంగా 2020 సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు మకర రాశి వాళ్ళకి సంవత్సర ఫలితాల్లో భాగంగా మనం ముందుగా మకర రాశి వాళ్ళ గురించి కొన్ని ప్రత్యేకమైన విషయాలు మాట్లాడుకుందాము. ఈ మకర రాశి వాళ్ళకు గురువు అంత ఈజీగా దొరకడు. ఎందుకంటే ఈ రాశిలోని గురువు నీచ కాబట్టి ఒకవేళ గురువుని ఆశ్రయించినా వీళ్ళకి పెద్దగా ఫలితం ఉండదు. అదొకటి. తర్వాత వీళ్ళు అధిక మొత్తంలో డబ్బు తీసుకుని ఒంటరిగా ప్రయాణం చేయకూడదు. ఎందుకంటే గురువు నీచబడతాడు, ధనకారకుడు కాబట్టి దారిపోవడానికో లేదు వీళ్ళ దగ్గర నుంచి ఎవరన్నా కొట్టేయడానికి అవకాశాలు ఉంటాయి. తర్వాత ఈ రాశి వాళ్ళు కష్టం ఎక్కువ, ఫలితం తక్కువ. కష్టం ఎక్కువ, గుర్తింపు తక్కువ. ఉద్యోగాలు ఎక్కువగా మారుతూ ఉంటారు, మారేదానికి అవకాశం వస్తుంది. సొంత ఊరు కలిసి రాదు. అదేవిధంగా వీళ్ళు ఒక 10 సంవత్సరాలు జాబ్ చేశారంటే కనీసం ఆ తర్వాత సొంతంగా ఏదైనా చేసుకోవడానికి ప్రయత్నిస్తే మాత్రం సక్సెస్ అవుతారు. ఉత్తరాషాఢ నక్షత్రంలో రాశి కానీ లగ్నం కానీ పడి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కానీ తగిలితే అప్పుడు వీళ్ళకి విపరీత రాజయోగం. వీళ్ళకి క్వాలిఫికేషన్ ఉండి, అంటే చదువుకోకుండా కూడా ఉత్తరాషాఢలో పడిపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ కారు కదా, చదవాలి కదా, దానికి తగిన అర్హత. కానీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ రావడానికి తగిన చదువు ఉంటే మాత్రం ట్రై చేసుకుంటే సక్సెస్ అవుతారు. వీళ్ళకు కుజుడు బాధకాధిపతి, రవి అష్టమాధిపతి. రవి కుజులు పూర్తిగా కలిసి రారు. కాబట్టి ఈ రాశి వాళ్ళు ధర్మబద్ధంగా ఆలోచించి పనిచేసి నష్టపోతారు. అన్యాయం కాదు, ధర్మబద్ధంగానే నష్టపోతారు. అది వీళ్ళకు వచ్చినటువంటి ఒక పెద్ద మైనస్ పాయింట్. కాకపోతే వీళ్ళేరంటే ఎప్పటికైనా హీరోలే. ఎందుకంటే కష్టపడేది వీళ్ళ నైజం, కష్టపడేది వీళ్ళ జన్మ హక్కు అనే విధంగా ఉంటుంది. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సక్సెస్ అనేది లేటుగా వస్తుంది, కానీ వీళ్ళే లేటుగా తెలుసుకుంటారు. వీళ్ళకి మనం చేసి ఇచ్చి ప్రయోజనం లేదు, గుర్తింపు లేదని. కానీ ఎంతోమంది వీళ్ళ ద్వారా బెనిఫిట్ అయితే పొందేస్తారు, తిరిగి ఆ కృతజ్ఞత కూడా చూపించరు. కాబట్టి స్వతహాగా వీళ్ళు ఏదైనా చేసుకోగలిగే స్థాయికి వచ్చినప్పుడు అప్పటి నుంచి వీళ్ళ జీవితం బాగుంటుంది. గోచర ఫలితాలు ఏమంటే తాత్కాలికం. ఆసక్తిగా అందరూ చూస్తారు, ప్రయత్నిస్తారు, నా రాశికి లేదని చూస్తారు. కాబట్టి మేము వీళ్ళకి చెప్పాల్సి వస్తుంది. కానీ జీవిత ఫలితమే నాకు చెప్పడం చాలా ఇష్టం. కాబట్టి మకర రాశి వాళ్ళు కర్మజీవులు, ఎప్పుడు పనిచేసేవాళ్ళు. వీళ్ళు ఎప్పటికీ కృషితో నాశ దుర్భిక్షం అనేదానికి వీళ్ళే తార్కాణం. కాబట్టి ఎవరైనా కంపెనీల వాళ్ళు మకర రాశిలో పుట్టిన వాళ్ళనే సెలెక్ట్ చేసుకుని కంపెనీలో పెట్టుకుంటే ఆ కంపెనీ అంత వేగంగా ఏ కంపెనీ డెవలప్ కాదు. చమత్కారంగా చెప్తున్నాను, చేస్తే మాత్రం వాస్తవమే, సందేహం లేదు. ఎందుకంటే వీళ్ళు పని చేయడంలో దిట్టలు. కష్టక కార్మిక వర్గాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళంతా ఈ మకర రాశిలో ఉన్న వాళ్ళే. మకర రాశి లేకపోతే లేబర్ అనే వాళ్ళు ఉండరు, మెయింటెనెన్స్ ఉండదు, అడ్మినిస్ట్రేషన్ ఉండదు, కష్టం ఉండదు, శ్రమ పడే వాళ్ళు ఉండరు. కాబట్టి శ్రమ పడేటువంటి ప్రతి వర్గము, ప్రతి విషయము మకర రాశిలోకి వస్తుంది. తర్వాత వీళ్ళకి ఈ సంవత్సరం వీళ్ళకున్నటువంటి గోచార ఫలితాలు. ఈ సంవత్సరం గురువు 6వ ఇంట్లో ఉన్నాడు జూన్ 30 వరకు. గురువు పెద్ద యోగకారకుడేం కాదు ఈ రాశి వాళ్ళకు. అదేవిధంగా కుజుడు, అదేవిధంగా రవి, వీళ్ళు యోగకారకులు కాదు. శుక్రుడు బుధుడు మంచి యోగకారకులు. శనేశ్వరుడు రాశ్యాధిపతి. కాబట్టి ఈ మధ్యకాలంలోనే గత సంవత్సరం ఏలినాటిని ముగించారు వీళ్ళు. ఏలినాటిని ముగించారంటే ఇంక వీళ్ళు మాస్టర్స్ అయినట్టే. అంటే జీవితంలో అప్డేషన్కి వెళ్ళిపోయారు. ఆయన అన్నీ నేర్పించేసి వెళ్ళిపోయాడు. ఆయన కూడా చక్కగా 3వ ఇంట్లో ఉన్నాడు, చక్కగా యోగిస్తాడు. ఫలితాలను శనేశ్వరుడు ఎక్కడున్నా సరే శుభస్థానంలో ఉంటే కూడా అనుభవపూర్వకంగానే ఇస్తాడు. ఆయన అటువంటి స్ట్రిక్ట్గా ఉన్న ఒక గ్రహం ఉంటే బట్టే 12 రాశుల వాళ్ళకి ఎంతో కొంత బెనిఫిట్ జరుగుతూ ఉంది. స్ట్రిక్ట్గా లేకపోతే బెనిఫిట్లు తక్కువ ఉంటాయి. కాబట్టి శనేశ్వరుడు స్ట్రిక్ట్గా ఉన్నట్టే ఉండు, ఏమి ఇవ్వనట్టే ఇచ్చేటి ఉండేవాడు శనేశ్వరుడు, ఈ రాశ్యాధిపతి. గురువు ఇంకా 7వ ఇంట్లోకి వస్తాడు వీళ్ళకు. జూన్ 30 నుంచి వస్తాడు. అప్పటి నుంచి గోచార రీత్యా శుభ ఫలితాలు ఇస్తాడు. కాబట్టి 3వ ఇంట్లో శని మంచివాడే. 2వ ఇంట్లో రాహు ఉన్నాడు, అది మంచిదే. ఎందుకంటే 2వ ఇంట్లో రాహు పాపగ్రహం అనుకుంటారు. ఈ రాశికి మంచివాడు శనేశ్వరం, రాహుగ్రహం. ఆయన శనివత్ రాహు అంటారు. లగ్నాధిపతి రాశ్యాధిపతితో సమానమే. కాబట్టి రాశ్యాధిపతితో సమానమైన గ్రహము ధనస్థానంలో ఉంది. కాబట్టి వీళ్ళ శ్రమకు తగిన ఫలితము, అదే శ్రమ చేయడంలో వీళ్ళకు దగ్గర మార్గాలు ఇవన్నీ కూడా దొరుకుతాయి. ఇక అష్టమంలో కేతు ఉన్నాడు. అష్టమంలో కేతు అంత మంచోడు కాదు. అష్టమ కేతు ఉన్నాడు కాబట్టి మీరేం చేయాలంటే కొబ్బరికాయను బాత్రూంలో సమర్పించడం మంచిది. ఏదైనా గురువారం
గురువుతో సమానమే కేతు. మోక్షకారకుడు, గురువు జ్ఞానకారకుడు కాబట్టి, ఆత్మకారకుడైనటువంటి రవి స్థానంలో ఉన్నాడు కాబట్టి మీరు ఒక ఆదివారం రోజు ఇవ్వచ్చు. ఆదివారం రోజు కొబ్బరికాయ బాత్రూంలో నైట్ పడుకునేటప్పుడు కొట్టేసి కొద్దిగా కుంకుమ జల్లి తెల్లవారితో బయట పారేయచ్చు. ఇది దీర్ఘ సంచార గ్రహాల యొక్క ప్రభావము ఈ రాశి వారికి ఈ సంవత్సరం. ఇక 2, 8వ స్థానాల్లో సూర్య చంద్రగ్రహాలు జరుగుతాయి కాబట్టి ఇవి పాక్షికంగా జరుగుతాయి. అయినా మీరు పట్టు విడుపు స్నానాలు, జపతప హోమాలు చేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే రవి వీళ్ళకు అష్టమాధిపతి కాబట్టి, అష్టమాధిపతికి గ్రహణం వచ్చినప్పుడు వీళ్ళకు మంచిది కాదు కాబట్టి, ధనస్థానంలో అష్టమంలో గ్రహణాలు సంభవిస్తాయి కాబట్టి. అదేవిధంగా వీళ్ళకున్నట్టు ఒకే ఒక వరం, వీళ్ళు బాగా పనిచేయడం. జాతకాలతో సంబంధం లేకుండా, గోచరాలతో సంబంధం లేకుండా వీళ్ళు పనిచేసే లక్షణం ఉండడం వీళ్ళ యొక్క అదృష్టం. అది ఏదో విధంగా వీళ్ళకి కాపాడుతూ ఉంటుంది, అదొక వరం వీళ్ళకు. కాబట్టి కర్మరాశి ఇది. కాలపురుడికి కర్మరాశి అంటే ఎక్కువగా కర్మతో పుట్టారని అర్థం. కర్మ ఎక్కువగా పెట్టుకుని పుట్టిన వాళ్ళు మకర రాశి వాళ్ళు, మకర లగ్నం వాళ్ళు అని అర్థం. మకర రాశిలో ఎక్కువ గ్రహాలు ఉండకూడదు. ఏ గ్రహం ఉండకపోవడం మంచిది మకర రాశిలో మాత్రం. ఒకవేళ ఉండగా పుట్టిన వాళ్ళు తత్సంబంధమైన కర్మ ఎక్కువ ఉన్న వాళ్ళని అర్థం. కాలపుడి కర్మరాశిలోనే రాశి లగ్నం పడడం అనేది ఇంకా కర్మను పెంచుతుంది. కొంతమందికి ఎక్కువగా దుష్టగ్రహాలు వచ్చి పడిపోతాయి, తీరని కర్మ ఉంటుంది, ఎంత చేసినా తీరని కర్మ ఉంటుంది. కాబట్టి ఈ మకర రాశి అనేది కర్మరాశి కాబట్టి వీళ్ళు కర్మకార్యాలు చేసే వాళ్ళకి సహాయం చేయడం మంచిది. కర్మకార్యాలు ఎవరు చేస్తారు? బార్బర్సు, దోబీసు, శ్మశానంలో పనిచేసే వాళ్ళు, వీళ్ళని తక్కువ చేసి మాట్లాడడం. ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, వాళ్ళు లేకపోతే ఎంత కష్టం ఉంటుందో ఒకసారి ఆలోచిస్తే అర్థమవుతుంది. కాబట్టి బార్బర్స్కి మీరు చక్కగా షేవింగ్ బ్లేడ్స్ ఒక ప్యాకెట్ 2 ప్యాకెట్లు తీసేవచ్చు. ఒక ప్యాకెట్లో 10 ఉంటాయి. ఓ 20 మంది వాళ్ళు షేవింగ్ చేస్తారు, కర్మకారం చేస్తారు. ఓ 20 మంది రిలాక్స్ చేసి పంపిస్తారు, మీకు ఇమీడియట్ రిజల్ట్ వస్తుంది. దువ్వెనలో తీసేవచ్చు, వాళ్ళకు షేవింగ్ క్రీమ్స్ తీసేవచ్చు. ఇక దోబీస్ ఉంటారు, వాళ్ళు మన యొక్క అంటు ముట్టు మైల బట్టలన్నీ కూడా ఉద్దికి శుభ్రంగా చేసి ఇస్తారు వాళ్ళు. అది యుగయుగాలుగా ఉన్నటువంటి కమ్యూనిటీస్ వీళ్ళంతా. వాళ్ళని మనం ఆదరించాలి. మీ వాళ్ళని సహాయం చేయండి, కృతజ్ఞతగా వాళ్ళకి ఏదైనా తీసివ్వండి, మంచిది. ఇక శ్మశానంలో చివరి కర్మ అంత్యక్రియలు అంటారు. అంత్యక్రియలు అంటే అంత్య అంటే చివరి కర్మ చేసేటువంటి వాళ్లకు మీరు సహాయం చేయండి. అది వాళ్ళకి చేయడం చాలా అదృష్టం. కాబట్టి ఇట్లా కర్మక్రియలు ఇంకా చేస్తున్న వాళ్ళు అనేక కేటగిరీలు మీరు గుర్తించుకున్నప్పుడు వాళ్ళకి సహాయం చేయొచ్చు. ఈ రాశి యాక్టివేట్ అవుతుంది. ఇంకా ఏలినాటి శని ఉంది, గురుబలం లేదు, ఇంకేదో గ్రహం ఏడో ఉంది, ఇవంతా సంబంధం లేదు. ఇప్పుడు నేను ఇంకా కూడా మీకు ఈ భయపించేదానికి నేను ఎప్పుడు ఏ శాస్త్రం చెప్పను. నిజంగా చెడ్డగా ఉంటే కూడా మీకు అనుకూలమైనటువంటిది, దాన్ని అధిగమించగలిగేది ఉంటుంది, జీవిత పర్యంతం ఉపయోగపడేటువంటిది శాస్త్రం చెప్పేందుకు ఇష్టపడుతున్నాను. కాబట్టి కర్మరాశి అయినటువంటి వీళ్ళు కష్టజీవులకు సహాయం చేయమని చెప్తున్నాను. ఈ రాశి బలపడుతుంది. జాతకంలో కూడా అన్ని వర్గాల వాళ్ళు వీళ్ళు ఎప్పుడు కష్టపడే వాళ్ళు కాబట్టి కష్టపడే వాళ్ళకి శాస్త్రం నిజంగా అవసరం లేదు. అన్ని రాశుల్లో భాగంగా మకర రాశి చెప్పాలి. కానీ మకర రాశి అంటే చాలా గొప్ప రాశి. ఈ ప్రపంచం కష్టపడే వాళ్ళు లేకపోతే లేదు. సుఖపడాలంటే కష్టపడితేనే సుఖపడతాడు. కాబట్టి ప్రతి ఒక్కరు మకర రాశి స్వభావాన్ని కలిగి ఉండాలి. కాబట్టి ఇది ఈ సంవత్సరం ఈ రాశి వాళ్ళకు ఉన్నటువంటి గ్రహస్థితి. వీళ్ళు చేసుకోవాల్సినటువంటి గ్రహస్థితిని అధిగమించి వీళ్ళు ముందుకెళ్లాల్సినటువంటి పరిహారాలు. ఇక అన్ని వర్గాల వాళ్ళు, విద్యార్థులు, యువకులు, వివాహం కాని వాళ్ళు, అయిన వాళ్ళు, వ్యవసాయదారులు అందరూ కూడా చక్కగా ఈ పరిహారాలు చేసుకోవచ్చు. నా ప్రధాన ఉద్దేశం పొగడడం కాదు, గ్రహస్థితి ఎలా ఉంది, దానికి తదనుగుణంగా ఎలా వెళ్తే అది ఇంకా అనుకూలమవుతుందని చెప్పడమే నా ఉద్దేశం. ఇక్కడ మకర రాశి వాళ్ళకు చక్కగానే ఉంది. ఏలినాటి శని ప్రభావం లేదు. ఫస్ట్ ప్లస్ పాయింట్. గురుబలం వస్తుంది, సెకండ్ ప్లస్ పాయింట్. రెండో ఇంట్లో రాహు చాలా బాగుంది. అష్టమకేతు వల్ల కొబ్బరికాయ పరిహారం చెప్పాను. 3 నెలలకు ఒకసారి తలనీళ్ళు తీసేస్తే కూడా కేతు వ్యతిరేకత కోల్పోతాడు. ఇవ్వలేనటువంటి వాళ్ళ స్త్రీలు ఉంటారు, 3 కత్తులు వెంట్రుకలు ఇచ్చాలు. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఇచ్చాలు. చక్కగా తమిళనాడులో అనేక సుబ్రహ్మణ్య ఆలయాలు ఉన్నాయి. ఇచ్చి మీరు దైవానుగ్రహాన్ని పొంది మంచి ఫలితాలు సాధించాలని కోరుకుంటున్నాను. శుభం.